హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. చూడండి, దారి అయితే ఇలా ఉంది కొండ మీదకి. మొత్తం ఇదంతా కొండలు అనమాట. చుట్టూరు కొండలు చూడొచ్చు. చూడండి, ఇలాగొచ్చాం అనమాట. మొత్తం ఇప్పటి వరకు గంట పైగా నడుస్తున్నాము. ఇంకో గంట నడాలంట ఆ ట్రైబల్ విలేజ్ చేరుకోవడానికి. కానీ చిన్న ట్రైబల్ విలేజ్, మొత్తం ఘాటి రోడ్డు అనమాట. నడవడానికి పర్లేదు, ప్రాబ్లం లేదు. నాకు తెలిసి వెహికల్స్ కూడా వస్తున్నట్టు ఉన్నాయి. ఆటోలు ఏవో కానీ మాకేం కనబడలేదు. వెళ్తున్నట్టయితే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి వెహికల్స్. చూడండి, మొత్తం కొండ అనమాట. కొండల మీద ఘాట్ రోడ్డు చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇలాగ వచ్చాము. చూడండి, మొత్తం చుట్టూరు కొండలు అనమాట. కొండ ఎక్కుతున్నాము. ఎంత మొత్తం ఎక్కుతున్నాను, నాకు తెలిసి ఇంకొక గంట పట్టచ్చు. చూడండి, దారితలో ఉంది కొండ మీదకి. ఇలా వెళ్తున్నప్పుడు చిన్న వాటర్ స్ట్రీమ్ అనమాట. చూడండి, ఆ కొండల మీద వస్తుంది ఇలాగా. వాటర్ అయితే చాలా బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి వాటర్. చూడండి, అలా వెళ్తున్నాను అనమాట కిందకి. ఫ్రెండ్స్, చూడండి, లొకేషను చాలా బాగుంది. చుట్టూరు కొండలు అనమాట. మీకు ఇప్పుడు చూడండి, ఇది ఎంత లోయ ఉందో మేమున్న ప్లేస్ చూపిస్తాను. చూడండి, ఇదంతా లోయ అనమాట. చూడండి, ఇదంతా లోయ. చూడండి, మొత్తం చుట్టూరు లొకేషన్ అయితే సూపరు. కానీ ఈ కొండల మీద వీళ్ళు ఎలాగెళ్ళి వస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. నాకే 2 గంటలు పోయి పెట్టింది. చూడండి, దారి ఎలాగుందో, ఎంత తప్పు ఉందో. మరి ఆటోలో ఎలాగెళ్తున్నాయో, వీళ్ళందరూ ఎలాగ వస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకుందాం ట్రైబల్ విలేజ్కి వెళ్ళి. చూడండి, మనం వెళ్ళాల్సిన దారి అనమాట ఇది. 2 గంటలు అయిపోయింది, ఇంకా నడుస్తూనే ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, చూడండి, ఆ ఊరికి దగ్గరలో ఉన్నాం అనమాట. మీకు లొకేషన్ చూపిస్తాను ఒకసారి. దాదాపు 3 గంటలు నడిచిన తర్వాత ఈ కొండలంతా ఎక్కిన తర్వాత చేరుకున్నాం. ఇదిగోండి, మనం ఇప్పుడు అలాగొచ్చాం అనమాట. ఈ దారి అంబట లొకేషన్ చూడండి, సూపర్. చుట్టూరు కొండలు. ఎక్కడం మాత్రం చాలా కష్టం. ఫ్రెండ్స్, మనం విలేజ్ దగ్గరలో ఉన్నాము. సారీ, అలుపు వస్తుంది నాకు. వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్ స్టైల్, ట్రైబల్ హౌసెస్, వాళ్ళ ట్రైబల్ ఫుడ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు 3 గంటలు పట్టింది. చూడండి, చెట్లు ఇవన్నీ దూరంగా మనకి ఇల్లు కనబడుతున్నాయి. చూసారు కదా, చాలా సైలెంట్గా ఉంది ఊరైతే. ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఫ్రెండ్స్, చూడండి, ఈ విలేజ్లోని ట్రైబల్ విలేజ్లో ఇక్కడేమో చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు? ఏమంటారు వీటిని? గంటలా? మీరు పండించినానా? ఇదేంటో ఇది మంచినీళ్ళ? వేడి చేశారు? వేడి నీళ్ళు ఇదే స్నానంకా? ఓకే, నీళ్ళు మంచిగా పర్వాలేదా? గడ్డ నీళ్ళ తాగొచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూడొచ్చు విలేజ్ నేచర్ ఎంత బాగుందో. చాలా చుట్టూరు కొండలు అనమాట. ఒక్క నిమిషం, అదేంటో మీరు పండించినవే? ఏమేమి పండిస్తారమ్మా మీరు? ఇంకా ఏమేమి పండిస్తారు మీరు? దానిమ్మ, చూడగింజలు, సామాన్లు అన్ని రకాలు పండిస్తారు. ఇవేంటి గంటలు? ఇవి గంటలు. ఓకే, మీరేంటి దీంతో ఏంటి వంట చేస్తారా? అంబలు వండుకోవడం. అంబలికా? అంబలికి రాగులు కదా వండుతారు.
అంబలు అవుతుంది, అన్నం అవుతుంది, ఆహాహా. అన్ని రకాలు అవుతాయి గంటలు. అయితే ఇప్పుడు ఇవి మీరు వాడుకోవడానికేనా లేదంటే బయట అమ్మడానికి ఏమైనా ఉందా? అమ్ముతారు. అమ్ముతారా? ఆ, ఆహాహా. ఎక్కువగా పండితే అమ్ముతారు, తక్కువ పండితే ఉమ్. అంబలు వండుకొని తింటారు. ఆహాహాహా. ఎలాగుందమ్మా ఇక్కడ మీకు వాతావరణం అంతా బాగానే ఉందా? బాగానే ఉన్నదండి. ఆ. మీకు కరెంట్ అది ఉందా ఇక్కడ? ఉన్నదండి కరెంట్. టీవీ అది చూస్తారా మీరు? చూస్తుంటారండి. చూస్తారా టీవీ? కేబుల్ టీవీ చూస్తారా మీరు? చూస్తామండి. ఏం చూస్తారు టీవీ? ఏటి వస్తుంది చూస్తాం మరి. అంతేనా? టైం పాస్ అయిపోతుంది. ఓకే, మీ ఇల్లు ఎక్కడమ్మా? మా ఇల్లు ఆ, ఇదేనా? ఆహాహా, ఓకే ఓకే. కానీ ఇంత దూరం ఎలాగొచ్చి కట్టారమ్మా ఇల్లులు ఇవి? మరి అక్కడి నుంచి పెద్దలు ఇక్కడ కట్టినారు అందుకు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇటు రండి, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఉన్నాం అమ్మాయి అన్నయ్య, మరి ఎన్నాళ్ళ నుంచి అంతే చెప్పాలి మరి. అప్పటి నుంచి ఉన్నాం మరి. అంతేనా? ఓకే. సో ఇలా కట్టుకున్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఇది గోడ అది అంతా. ఫ్రెండ్స్ చూడండి, విలేజ్, ట్రైబల్ విలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కొండ మీద అనమాట. చూడండి లొకేషన్ సూపర్గా ఉంది. యాక్చువల్గా ఇటువైపు ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు కొండ కొక్కులు క్లీన్ చేయడానికి. ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం కూడా, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటనేది చూద్దాం, చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఏరియా అంతా చాలా బాగుంది. ఇది మొత్తం రాయలు అనమాట. లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది. సో వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? కొమ్ములు క్లీన్ చేస్తున్నారా? ఇది చేస్తున్నారా? వంట చేయడానికా? మరేంటి ఎంత దూరం చేస్తున్నారు? ఊర్లో చేయొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. లేక ప్రశాంతంగా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, అన్ని సీక్రెట్లో మాట్లాడుకోవచ్చు. అంతేనా? ఏంటి మొత్తం గుజ్జులో చేసేస్తారా? చేసి కూర చేస్తారా? ఓకే ఓకే. ఏవి ఇవా? ఇవన్నీ మీరు సేకరించినవే? మీరే తీసుకొచ్చారు. ఎక్కడ అడవిలోకి వెళ్తారా ఎదురుకొక్కులు? అక్కడే సార్, అక్కడికే దొరుకుతాయి. ఓకే. సో వీటితో కూర వండుతారు. ఇప్పుడు మధ్యాహ్నం రాత్రికి? ఇది రాత్రికి. మధ్యాహ్నం అయిపోయిందా వంట? మధ్యాహ్నంకి ఏంటి కూర మరి? అదే మధ్యాహ్నంకి ఏంటి ఇప్పుడు? రైస్ కూర? ఇప్పుడు భోజనం చేశారా లేదా అయిపోయిందా? చేశారా? అదే అదే అంటాను. ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడండి, విలేజ్ చాలా బాగుంది, సూపర్ లొకేషన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్లీజ్ చూడండి చివరి వరకు. ఎందుకనంటే చాలా బాగుంది లొకేషన్స్ అని, అందుకే అన్నీ తీసేస్తున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. లెంత్ ఎక్కువ రావచ్చు కానీ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు పాపలు ఉన్నారు, ఎదురుకొక్కులు మొత్తం అంతా చెక్కేశారు ఎదురుకొక్కులు. ఏం చేస్తున్నారమ్మా ఇవి పాప? ఏం చేస్తున్నావు? కూర వండుతావా? ఏం పాప? ఎవరు ఈ పాప? ఎవరు ఏమ్మా? కాదు, ఈ అమ్మాయి అది మా ఆడబొట్టకి పుట్టింది. గోడలో ఇవేంటండి ఇవి? ఇసురాడానికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు. కాదు, కలర్ కొంచెం మారినట్టు ఉన్నాయి ఇవి. ఇందాలు చూపించి గంటలు అనేవి చోళ్ళు కలిపారా? ఏది ఒకసారి అదే కలర్ మారింది కదా. ఇందులో అవి వేరే కలర్లు ఉన్నాయి, ఇవి వేరే కలర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు వీటిని? కాదు, ఇసురుతారా? ఎక్కడ ఇసురుతారు? ఏది ఇక్కడే? ఓకే ఓకే. ఇసురి ఇప్పుడు నెక్స్ట్ వంట చేస్తారా? రేపు అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం వంట అయిపోయిందా? చేయలేదా? అంటే వంట చేస్తారు, భోజనం చేస్తారా? రాత్రి చేస్తాం 7 గంటలు 8 గంటలు. మరి ఇప్పుడు మధ్యాహ్నం
మధ్యాహ్నం అయిపోయింది మరి. అయిపోయింది, చేస్తారా? భోజనం చేస్తారా? ఏం తిన్నారు? అంబాలి. అంబలేనా? అంబలే అన్నం. ఓకే 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 అమ్మ, అయితే సరే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవ్వండి. ఇప్పుడు అవి వేసడానికి తీసుకెళ్తున్నారు ఆవిడ, గంటలు వేసడానికి. చూడొచ్చు ఇక్కడ అవి నీళ్ళు అవి బాగానే ఉన్నాయి. ఇదెవరు ఇల్లు అమ్మ ఇది? ఆహాహా. ఇవి మీద ఉన్నవి ఏంటివి? ఇవి 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 బట్టలు కాదమ్మా, ఇవి ఇవి కుక్కులు. కుక్కులా? ఎదురు కుక్కులు. దీంతో కూడా వంట చేస్తారా? వంట చేస్తామన్నయ్య. ఎండబెట్టేసి వంట చేస్తారా? ఎండబెట్టేసి వంట చేస్తాం. అవి ఎండబెట్టేసి దంచాలి మరి. దంచాలా? దంచి వంట చేస్తారా? బాగుంటుందమ్మా కూర? బాగుంటది. ఇప్పుడు ఇది వెదురు కుక్కల కూర? వెదురు కుక్కల కూర అన్ని బాగుంటాయి. బాగానే ఉంటుందా? అది వేరు ఇది వేరు? ఇది వేరే. కొమ్ముల కూర వేరే, కుక్కుల కూర వేరే అని రెండు వేరు వేరు. ఓకే 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 అమ్మ, ఇక్కడ ఇసురుతారా ఇవి? ఏమ్మా ఇక్కడ ఇసురుతారా? ఓకే ఓకే, చేయండి చేయండి ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. సో ఇదనమాట వీళ్ళది. దీన్ని ఏమంటారమ్మా? తిరగలంటారా? తిరగలే. ఓకే. రెండు రాళ్ళేనా? రెండు రాళ్ళే, ఇంకా పిండి అయిపోతుంది మొత్తం. మొత్తం గట్టిగా క్రష్ అయిపోయి పిండి అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు, అలాగ ఇసురుతారనమాట వీళ్ళు. ఈ గంటలు అవి, గంటలు చోళ్ళు మిక్స్ చేశారు ఆవిడ. మొత్తం పిండి అయిపోద్ది అనమాట. చూడండి, మనకి పిండి వచ్చేస్తుంది. యాక్చువల్గా కింద పిండి వచ్చేస్తుంది అనమాట, మొత్తం పిండిలాగా అయిపోయి. ఏమండి, ఏంటి ఊర్లో ఎవరు లేరు? జనాలు ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎప్పుడు వస్తారు? పొద్దున సాయంత్రం వస్తారు. ఓకే, 6 గంటలకల్లా వస్తారా? ఓకే, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరు సైలెంట్ ఉంది ఊరంతా. మొగలంతా ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమ్మా చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? మీరు భోజనం చేస్తారమ్మా? భోజనం అయిపోయిందా? ఏం చేశారు భోజనం? అంబలేనా? ఏంటి అందరు ఎక్కువ అంబలి అంటున్నారు? అలవాటు. మధ్యాహ్నం పూట అంబలే తింటారా? అన్నం? అంబలే అన్నం అంటే కాదు, ఇప్పుడు అందరూ మధ్యాహ్నం అంబలేనా? ఊరంతా అంబలే. ఓహో, ఓకే ఓకే, బాగుంది అయితే. ఫ్రెండ్స్ చూడండి, దూరంగా ఉడుస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇది వర్షాకాలం సీజన్ కదా, ఈ రాగులు, చామలు, ఇవన్నీ కొర్రలు ఇవన్నీ పొలాల్లో ఉడుస్తున్నారు అనమాట, వర్షాకాలం కాబట్టి. చూడొచ్చు, లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు సడన్గా ఈ విలేజ్లో. ఏండి ఏం పట్టుకెళ్తున్నారు? ఏంటది? కొమ్ములు వండిసారు కూర? అప్పుడే వండిసారా? ఆహాహా, ఇందులో అవి నూరినట్టున్నారుగా. ఏది మన గంటలు అవన్నీ పిండి చేసిన అక్కడ ఉంచేసి వెళ్ళిపోండి, వర్షం పడుతుంది. ఇది కొమ్ములు కూర చేశారా? ఓకే 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 అండి, వర్షం తడిసిపోతున్నారు, వెళ్ళిపోండి. చూడండి వర్షం అన్నమాట. అంటే వర్షం మొత్తం సడన్గా వర్షం పట్టుకుంది. ఇవన్నీ మేకలు ఇవన్నీ
సరే చూద్దాం. అమ్మ ఏంటమ్మా వర్షం సడన్గా వంట చేస్తున్నారా? బాగా గొప్ప సెటప్ చేశారు. ఫ్రెండ్స్ చూడొచ్చు వర్షంలో గొడుగు పెట్టారన్నమాట తడకుండా. ఏం వండుతున్నారమ్మా? ఏం వండుతున్నారు? గుమ్మడి కూర వండుతున్నారా? ఓకే ఓకే. ఏమండి అంతా ఆవులు ఇవన్నీ వచ్చాయన్నమాట. వర్షంకి ఎక్కడ పడితే అక్కడ ఆవులు అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. చూడొచ్చు. చూడండి మేకలు ఇవన్నీ. వర్షం అయితే గట్టిగా పడుతుంది. చూడండి వర్షంలో వంట చేస్తున్నారు. చూడొచ్చు. గొడుగు సెటప్ అనమాట. ఎవరమ్మా మీ పాప? బాబా? పాప మరదల పాప. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడండి ఈ ట్రైబల్ విలేజ్ వర్షంలో వాళ్ళకి ఇబ్బంది కానీ చూడడానికైతే మనకి బాగుంది. వర్షంలోనే చూడొచ్చు. ఏమో కూర ఎప్పుడు చేస్తావు? ఇవేంటివి పుట్టగొడుగులా? ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పుట్టగొడుగులు. తడిసిపోతున్నావు అమ్మా, బాగా తడిసిపోతున్నావు. ఫ్రెండ్స్ పాపం సడన్గా వర్షం రావడం చూడండి, మొత్తం తడిసిపోతున్నారు. చూడండి మొత్తం ఇల్లు అని ఇలా ఉన్నాయన్నమాట. చూడండి మొత్తం వర్షం. సడన్గా వర్షం రావడం మొత్తం అసలు. మీవేనా మామూలు ఇవి? ఓకే మీవేనా? ఏంటి తోలుగు తీసుకొచ్చారు ఇప్పుడు? ఓకే. మళ్ళీ రేపు పొద్దున తీసుకెళ్తారమ్మా మేపడానికి? ఓకే అమ్మా. అయితే ఇప్పుడు కూర పరిస్థితి ఏంటి? ఇందాలు మీరు అక్కడ చెక్కారు కదా, ఇది దుంపల ఏమంటారు, ఎదురు కొమ్ములు. ఏంటి పరిస్థితి? కూర చేస్తారా? ఎప్పుడు చేస్తారా? అదంతా చేస్తారులే కానీ ఇప్పుడు చేయడం కావదా? ఒకళ్ళు చూపిద్దాం అనేసి. ఓకే టైం పడుతుందా? సాయంత్రం చేస్తారు. మరి మధ్యాహ్నం భోజనం అయిపోయిందా? ఏం చేశారు? ఓకే అమ్మా. అయితే ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? 11 ఉంటాయా? 11 ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏ తెగ కింద వస్తారు మీరు? అంటే తెగ అంటే ట్రైబల్ క్యాస్ట్ మీది కొండదొరలా కొండరెడ్లా ఏం వస్తారు? కొండదొర. ఓకే. కరెంట్ ఉందా అందరికి?
మీరు టీవీ పరిస్థితి ఏంటి మరి? టీవీ లేదా? టీవీలో అయితే ఊర్లో అంతగా వాడను సార్. ఆ, మరి మీరు యంగ్ కదా, టైం పాస్ అలాగా మీకు చాలా సీక్రెట్లు ఉంటాయి. అలాగే ఇలాగే అలా ఫ్రెండ్స్తో కలిసి అలా టైం పాస్ చేస్తాం. ఆ, సో సెల్ ఫోన్లో అవి లేవా మీకు? అంటే నెట్ ఇక్కడ రాదు కాబట్టి అక్కడ నెట్ లేదు, చూడడానికి అవ్వదు. సో ఫ్రెండ్స్తో అదే ఫోన్ కలిసి అయితే ఉంటుంది కానీ నెట్ అయితే రాదు. సో మామూలుగా మీరు సరదాగా అలా మాట్లాడుకొని టైం పాస్ చేసుకుంటారు. ఓకే ఓకే. ఏం చదువుకున్నారా మీరు? నాది ఇంటరా? నువ్వమ్మా ఏం చదవలేదా? ఏం కారణం ఏంటి? అంటే వీళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేక చదువుకోలేదు. నువ్వు చెప్పొచ్చు కదా, ఏం మాట్లాడలేదు అసలు నువ్వు. అంటే భయపడుతున్నాను. ఎందుకు భయం? ఎందుకు అమ్మా భయం ఎందుకు? అయితే ఇప్పుడు కూరలో చేసుకోవడానికి అక్కడ దూరంగా పొలాల్లోకి వెళ్ళి మీ పర్సనల్ సీక్రెట్లని మాట్లాడుకుంటారు అనమాట. పెద్దలతో కలిసి అలా మాట్లాడుకుంటాను. ఓకే. మరి ఇప్పుడు అంటే సినిమాలు అసలు ఏం చూడరా? అలవాట్లేదు, ఫోన్లోనే చూడడం. నైట్ పూట చూస్తారు. ఓకే ఓకే. కానీ యాక్చువల్గా మేము వచ్చాను కదా, నాకే దగ్గర 3 గంటలు పట్టింది ఘాట్ ఎక్కడానికి. చాలా కష్టం. ఇక్కడ ఇల్లులన్నీ ఎలా కట్టారో నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఈ ట్రైబల్ విలేజ్ మీరు ఇల్లు కట్టుకోవడం అన్నది ఎలా తీసుకొచ్చారు ఏంటన్నది నాకు ఎక్కి రావడానికే చాలా టైం పట్టింది. దగ్గర 2-3 గంటలు ఈ ఘాట్ రోడ్. మీరు అలాగే వెళ్తారా? ఆ రూట్లో వెళ్తారా? ఆటోలు ఏమి తిరుగుతున్నాయా? నడుచుకుని వెళ్తారా? మా బాబోయ్, అలవాటు అయిపోయింది. దిగడం ఓకే, ఎక్కడం అలవాటు అయిపోయింది. బా గ్రేట్ నిజంగా మీరు. సో అయితే మీరు ఇక్కడ ఏమైనా పంటలు ఏమైనా పండించడం అట్లా ఏమైనా ఉందా మీకు? జీడి తోటలు ఎక్కడ కనపడలేదు నాకు సరిగ్గా. అంటే ఊరు దగ్గరలో అయితే ఉండవు సార్, అటువైపు కొండల మీద ఉంటాయి. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఏమంటారు, జనాలు కూడా లేరు ఇందాక మేము వచ్చినప్పుడు. ఇప్పుడు కనబడుతున్నారు. ఓకే. ఇంకోటి ఇప్పుడు వీళ్ళు అంటే ఒక ఆమె చెప్పింది ఏంటంటే ఎక్కువ అంబలే ఉంటుంది మధ్యాహ్నం పూట అని అన్నారు. నిజమేనా? అది అంబలేనా ఎక్కువ తాగుతారు? మరి అన్నం ఏమి వండుకోరా మధ్యాహ్నం పూట? పిల్లలు అన్నం, పెద్దలందరూ అంబలే తింటారు. అంటే నైట్ టైము ఇది అన్నం వండుకుంటారేమో, మధ్యాహ్నం పూట అంబలే. అది ఇప్పుడు మీ డైలీ రొటీన్ ఏంటి? మామూలుగా మీరు డైలీ తెల్లారి లేచిన తర్వాత ఏమైనా వెళ్తారా? కొండల మీదకి వెళ్ళి ఏమైనా వ్యవసాయ పనులు చేయడానికి వెళ్తారా, లేకపోతే ఇక్కడే ఉంటారా ఇంటి దగ్గరైనా? పనుల టైంలో అయితే కొండలు కాస్తే అలా పొలం దగ్గర ఉంటాను. ఖాళీ టైంలో ఇంట్లో ఉంటాను. యాక్చువల్గా వర్షం రాకపోతే అటువైపు పంటలు ఉన్నాయి కదా, అవి చూపిద్దాం అనుకున్నా కానీ వర్షం వచ్చింది. మీరు కూడా బిజీ అయిపోయారు. టైం అయిపోయింది. అదే యాక్చువల్గా వెదురు కుక్కల కూర కూడా చేద్దాం అనుకున్నాను కానీ మరి మీరు వండేసరికి టైం పడదు అంటున్నారు. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. భయపడుతున్నా చాలా. ఓకే ఓకే, ఉంటాను. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి మరి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా.